జై జగన్నాథ. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాం కదా అందరం కూడా. ఆల్రెడీ అన్ని ప్లేసెస్లో కూడా పండుగ వాతావరణం స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అందరు కూడా చాలా చక్కగా ఘనంగా వేడుకలను చేస్తూ ఉంటాము శ్రీరామనవమి సందర్భంగా. హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి నాడు శ్రీరాముడు జన్మించారు. ప్రతి ఏటా ఈ పవిత్రమైన రోజున శ్రీరామనవమి జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ శ్రీరామనవమికి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా కొన్ని అరుదైన శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈసారి శ్రీరామనవమికి శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు. అంతేకాక గురుచంద్రుల కలయికతో గజకేసరి యోగం, గురుకుజుల ప్రభావంతో నవపంచమ రాజయోగం, అలాగే దీంతోపాటు సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ అరుదైన శుభయోగాల వల్ల కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు జరగబోతున్నాయి. అలా ఏ రాసుల వారు అని అంటే ముఖ్యంగా మేషరాశి వారు కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు, ఉద్యోగాల్లో ప్రశంసలు పొందుతారు, వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వృషభ రాశి వారికి శ్రీరామనవమి వేళ నుండి శుభప్రదంగా లాభదాయకంగా ఉండబోతుంది. ఆర్థిక పరిస్థితి బలోపేతం కాబోతుంది. పుణ్యక్షేత్రాల యాత్ర, జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇల్లు, భూమి లేదా ఆస్తికి సంబంధించిన విషయాలలో లాభదాయకంగా ఉంటుంది. అలాగే కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని, వ్యాపారంలో మంచి లాభాలు రానున్నాయి. ఇలాంటివన్నీ శుభయోగాలు జరగబోతున్నాయి. కన్యరాశి వారికి జ్యోతిష్యం ప్రకారంగా శ్రీరామనవమి రోజు నుండి కొన్ని శుభకార్యాలలో పాల్గొనే అవకాశం వాళ్ళకు వస్తూ ఉంటుంది. వైవాహిక సంబంధాలు సామరస్యంగా మంచిగా ఉంటాయి. బంధువులతో సంభాషణలు ఆస్వాదకరంగా ఉంటాయి. అలాగే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. మంచి విజయం చేకూరే అవకాశం కనబడుతుంది. ధనుస్సు రాశి వారికి శుభయోగాలు, ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ కాలంలో చేసుకునే ప్రణాళికలన్నీ కూడా విజయవంతమయ్యే అవకాశం కనబడుతుంది. మీ కుటుంబంతో కొద్దిపాటి ప్రత్యేకమైన క్షణాలను గడుపుతారు. వ్యాపారులకు మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం కనబడుతుంది. అలాగే మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశము, ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లాంటివి శుభవార్తలు అందుతాయి. కుంభరాశి వారికి చాలా రోజుల నుండి చాలా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. వారికి కొద్దిపాటి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలోని సమస్యలు కూడా పరిష్కారం లభిస్తుంది. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే అవకాశాలు, తోబుట్టువుల నుంచి కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇవన్నీ కూడా అంటే శుభయోగాలు, శుక్రయోగాలు ఇలాంటివన్నీ కూడా మంచి శుభ పరిణామాలుగా తీసుకోవచ్చు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.